పిల్లనా ఇప్పుడు నా పిల్ల నీ పిల్ల పిల్లలు నా పిల్ల నీ పిల్ల బ్రేకప్ అయినప్పుడు ఆడ వీడియోలో ఉంది కన్నా మళ్ళీ మీ ఇద్దరు కలిసినట్టు ఉన్నారా? కాదు అంటున్నాడు అని చెప్పి వీడియో కాదు అది పాత వీడియోలో పాత వీడియోని అడుగు ఉంది కదా పక్కనే అడుగు వీడియోలో అది ఖుషి ప్రాణం ఖుషి కోసం ప్రాణం టార్చర్ చేస్తున్నాం రా భయ్. పరుగు పోయినా ఏం పరువు అయింది రా భయ్ నీది? ఏం పరువు అయింది? ఇద్దరు మధ్యలో మాట్లాడుకోవాలా నువ్వు ఏం రా ప్రతిసారి నీది ఇలాంటివి చేస్తే నాకు నచ్చమన్నా లాస్ట్ టైం ఫైనల్. అరే నువ్వు ఇచ్చుడేంద్రా వార్నింగ్ నీ ముఖానికి అది చాలా ఎక్కువ నీకు అర్థం. ఇంకో నా మీద 2-3 సార్లు చేసి అయినా ఎందుకు గమనం తెలుసా? మమ్మల్ని తట్టుకోలేవు, నువ్వు నన్నే తట్టుకోలేవురా. నేను చెప్తున్నా కదా నువ్వు బతకలేవురా నేను కొడితే. ఇట్లా ఎపిసోడ్ అంతెందుకురా నీ పోరో కమెంట్ కొట్టింది దానికి, ఆ కమెంట్ తీపి నీకు దమ్ చూస్తా ఇప్పుడే. నీకు జస్ట్ నీ పోరి అనుకొని ఒక రీల్ పెడుతుంటే నీకు అంతనొస్తే మరి ముందున్నప్పుడు వచ్చేసి నాకు ఇది అని మాట్లాడినప్పుడు కోపం వస్తుంటే అన్నావు కదరా. కోపం ఎందుకు వస్తుంది నీకు? అది అన్నావు కదా, అర్థమవుతుందా నొప్పి ఎట్లుంది? ఇప్పటి నుంచి నీకు నొప్పి నీ లెక్కనే చూపిస్తా. సో ఈ రోజు వీడియో వచ్చేసేదంటే మీ అందరికి ఒక వేస్ట్ పిల్లోని ఒక చేతకాని మనిషిని చూడాలనుకున్నారా? వేస్ట్ పిల్లోని ఒక చేతకాని మనిషిని చూడాలనుకున్నారా? నిన్నే నన్ను అంటున్నావు. నీకు ఒకసారి వెళ్ళరా ఈ వీడియో చూడు. ఏది నాకు చూపించా నాటి అనిపించిందా? చూడు చూసా అసలు వీడియో నువ్వు చూడలేదు. ఇదేంటి ఇది ఎప్పుడనా? పిల్లనా ఇప్పుడు పిల్ల నా పిల్ల నీ పిల్ల పిల్లలు నా పిల్ల నీ పిల్ల నువ్వు మాట్లాడాలి. నీకు నువ్వు చూసావో లేదో అయినా చూసిన రియాక్షన్ ఏంటంటరా? పొద్దున్న అప్లోడ్ చేసాడు చూడవు అప్పటిదాకా నువ్వు. నేను చూడనా అన్నా, నేను చల్లేకి వెళ్ళకనా చూడాలయ్యా తెలుసుకోవాలి. చూసావు కదా ఏమైంది మరి అన్నా? అరే నా పిల్ల అది నీ పిల్ల. నువ్వు ఫోన్ చేసి పిల్ల అడిగి ఏంది ఎందుకు చేస్తావు ఎట్లా అని చెప్పి నువ్వు అడగాలి తప్ప నేను నన్ను అంటావు ఎందుకు? సరే నేను ఫోన్ చేయి. హలో ఎక్కడున్నావు? అర్జెంటుగా స్కూల్ గారికి రా. లొకేషన్ అవి మన వీడియో తీసాం కదా, నువ్వు అర్జెంటుగా ఎక్కడ ఉండాలి, చాలా అర్జెంట్. బేరా వస్తున్నారా? అది వీడియో ఎప్పుడైనా అప్లోడ్ చేసాడు? మార్నింగ్ అప్లోడ్ చేసి నువ్వు చూడదా? నేను చూడన్నా ఇన్స్టాకి. సరే నువ్వు వచ్చినాక మాట్లాడుకోవచ్చు. నువ్వు ఆమెను అడుగు, నేనేదో నీకు చెప్పినట్టు చెప్పు. నేను కూడా నన్ను పిలిచాను చెప్పు అంతే. వీడియో స్టార్ట్ చేసా వచ్చి చూడు. వీడెందుకు వచ్చాడు ఇప్పుడు? నువ్వెందుకు అన్నా బ్రో? వెళ్ళిపో బ్రో. నువ్వెందుకు వచ్చావు? వెళ్ళిపో. నువ్వు వెళ్తారా ఏమన్నా దించమంటే దించినాయిడా? సరే వెళ్ళిపో. ఇప్పుడు ఏమైంది? ఇన్స్టాంట్ ఏమైంది? సరే నేను వెళ్తున్నా. అరే వెళ్ళిపో, కోపంలో ఉన్నారు మరీ ఇన్స్టా ఓపెన్ రీల్ ఏంటంటాను? రీల్ ఏంటంటే రీల్ ఇది ఆడుతుంది చేసావని. ఇప్పుడు ఆ రీలో ఇద్దరు విడిపోయారు కదా, మళ్ళీ ఎందుకు వాడుతూ చేసావు అని చెప్పి నన్ను అడుగుతుండవు. అరే నాకేం తెలుసు, ఆమెనే తీసుకొచ్చి అడుగు అంటున్నా. మళ్ళీ మీ ఇద్దరు కలిసినట్టు ఉన్నారా? కాదు నువ్వు రీల్ నువ్వు చూసినప్పుడు ఆమెను అడిగితే అయిపోతుంది కదా డైరెక్ట్. మళ్ళీ నన్ను ఎందుకు అడుగుతున్నావు? అన్నా మంచిలో ఉండాలన్నా, నాకు తెలియాలి కదా. నన్నే పిలిచిండు అట్లానే. పని చేయట్లేదు అన్ని ఆమెకి హెల్ప్ కావాలంటున్నాడు అని చెప్పి వచ్చిన. ఇదంతా కాదు, ఆ వీడియో డిలీట్ చేయాలి అర్జెంట్ గా. ఈ సోది అంతా కాదు. మరి డిలీట్ చేయొచ్చు కదా. అని పిలి
ఏం చేస్తాను అని పిల్లి మాట్లాడుతుంది. అరే లవ్ మీద ఎంత కోపం పడతావు? ఇష్టం అన్నా? ఇదే ఇష్టం నీకు? అన్న ఇష్టం అంటే ఆడితో బ్రేకప్ అయినప్పుడు ఆడి వీడియోలు ఉంది కన్నా. అరే పాత రీల్ రా అయ్యా. ఫోన్ చేయ లేకపోతే అడిగి చేయను. ఫోన్ చేయి. ఇప్పుడు ఫోన్ చేయమంటావా డిలీట్ చేయమంటావా? డిలీట్ చేయాలనా? ఆడితో కూడా మాట్లాడాలనా? నేను చెయ్య డిలీట్. అదే వీడియో ఆడుంది కొట్టాడు నాకు కావాలి ఇప్పుడు. నువ్వే ఫోన్ చేయి, నీ దగ్గర నెంబర్ ఉంది కదా, నువ్వే ఫోన్ చేసి పిలిపి. సరే చేసుకో ఫోన్. నువ్వే ఫోన్ చేసి పిలిపించుకోవచ్చు కదా. ఎందుకు ఇదేనా చెప్తే అర్థమైతలేదు పాత రీల్ అంటే? అట్లా అంటారు లవ్ చేస్తే మరి, అట్లా అంటారు లవ్ చేస్తే మరి. నువ్వు చేసుకుని మాట్లాడడం ఎక్కడ తను పని నేను చెప్తుంటే పిలిచి పెద్ద చేయడం అవసరం ఆయనకి? అయినా నువ్వు రీల్ ఎందుకు పెట్టు మరి? అన్న చెప్తే ఇంటర్నెట్ చూడ అన్న ఇప్పుడు పెద్ద చేస్తాడు. ఫోన్ చేస్తుండే ఇప్పుడైతే చేస్తాడు, ఆయనకేంది చేస్తాడు. రే ఎక్కడరా వీడియో ఎందుకు పెట్టావు ఇన్స్టాలో? అది ఎప్పుడు వీడియో కాదు, అర్జెంట్ స్కూల్ గారికి వచ్చి ఆ వీడియో నాకు డిలీట్ చేయాలి, అందరు కావాలి. నీతో కూడా మాట్లాడతాను, క్లియర్ చేస్తాను. కాల్ అయితే చేసా కదా అన్న. ఇది ఏం చేస్తున్నా ఆయన? సరే వచ్చినాక పెట్టచ్చు. ఫోన్ పెట్టి. ఏమైంది రవి? నువ్వు వీడియో నా ఇన్స్టా నా ఇష్టం రవి. నువ్వు అడగనికి దాంట్లో ఏంది అవురా భయ్. నీ పోరి అన్నావు కదా, నీ పిల్ల అన్నావు కదా, నీతో తిరిగింది మొన్న, నాతో కూడా తిరిగింది. మళ్ళీ నేను పెట్టుకోవాలి కదా. బ్రో. అరే అవునరా భయ్, అప్పుడు నాతో తిరిగింది, నాతో ఉంది. అప్పుడు పాత వీడియో కాదు అది, పాత వీడియోలో పాత వీడియోని అడుగు, ఉంది కదా పక్కనే, అడుగు పాత వీడియోలో, అడుగు పాత వీడియోలో. పాత వీడియో అని చెప్తే ఖుషి, అది ఖుషి ప్రాణం, ఖుషి కోసం ప్రాణం టార్చర్ చేస్తున్నాం రా భయ్. ఏం అడగాలి? ఏం చేసినాం రా దాంట్లో? ఒక పాట మీద రీల్ చేసినాం. అది ఇప్పుడు రీల్ కాదు, అది 10 రోజుల కింద చేసిన రీల్. 10 రోజుల కింద ఏది ఇష్టం రా. నువ్వు నేను పెట్టుకుంటారా? అవసరం లేదు. ఆమెకు లేని ప్రాబ్లం, నువ్వు ఎవరు? నీకెందుకు ఆమెకు లేని ప్రాబ్లం? నీకెందుకు బ్రో? డిలీట్ చేయి అర్జెంట్ గా. చెయ్యరా, ఆమెకు లేని ప్రాబ్లం నీకెందుకు అని అడుగుతున్నా. అయిపోయింది. నీ పోరికే ప్రాబ్లం లేదు. ప్రాబ్లం లేదా? నాకు ఎవరు అడిగినా ప్రాబ్లం లేదా? పరుగు పోయినా ఏం పరుగు అయింది? ఏం పరువు అయింది? ఇద్దరు మధ్యలో ఇద్దరు మధ్యలో వచ్చి ఇద్దరు వేరు చేసి ఇప్పుడేమో మళ్ళా పరువు అయిందని మాట్లాడుతున్నా. సరే పోయింది అంతే కదా. పోయింది కనపడినా పరుగు పోయింది అంట. నాకైతే అదే కావాలరా. నువ్వు కనిపించకరా, నాకు కనిపించలేదు. కనిపించకు పో. మళ్ళా నువ్వు చెప్తే వెళ్ళిపడం ఏంటి? అరే ఏమ్రా పిచ్చి మాటలు మాట్లాడదు. నువ్వే బాగుంటావు. ఈ వానల పిలిచి ఏందన్నా టార్చర్ నాకు. మీరు చేస్తున్నారు ఇద్దరు. ఎవరు చేస్తారు? ఎవరు చేస్తారు? సరే ఒక నిమిషం. ఇంకో నేను పెట్టిన రీలు కొలాబ్ కొట్టిరు కదా. కొలాబ్ ఎవరు కొట్టిరు? కొట్టింది కదా ఆమె. తెలుసా కొలాబ్ అంటే ఏంటి? కొలాబ్ తెలియదు, ఇన్స్టాగ్రామ్ తెలియదు నాకు. నీకు అంటే తెలుసు కదా. తెలుసు నాకు, అన్ని తెలుసు రాబోయ్ నాకు. అరే కొలాబ్ అంటే నేను చెప్తా. కొలాబ్ అంటే నేను నీకు ఓకేనంటే ఓకే అని చెప్పి పెట్టింది. నేను నీకు ఓకేనంటే ఓకే అని చెప్పి పెట్టింది. అది అంతే మరి. నువ్వెందుకు ఓకే చెప్పు? అది కొలాబ్ యాక్సెప్ట్ చేసిన అంతే. నేను యాక్సెప్ట్ చేయడం ఏంటి నాకు అర్థం అవట్లేదు. అరే ఆయననే వేసిండు, నాకు అడగకుండా చెప్పకుండా వేసేసిండు ఆయన. ఆడాలకి వేస్తాడు నీ ఫోన్ తీసుకొని. నా ఇష్టం రా, నేను నాది వేసుకుంటారా వీడియో. నువ్వు ఎవరు అలాగే వేస్తావు. నేనేం ఆమెను ఫోర్స్ చేయలే. ఆమె కూడా నాతో నవ్వుకుంటానే చేసింది కదా. నవ్వుకుంటానే. నేనేం ఫోర్స్ చేసి నవ్వు 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 అని ఇట్లా అన్నా లేదు కదా. మళ్ళీ రీల్ గా చేసినప్పుడు రీల్ అని పెట్టినప్పుడు మాట్లాడుకోవాలా. నువ్వు ఏం రా ప్రతిసారి నీది.
ప్రతిసారి నువ్వు పిలిపిస్తే నీకేం పనున్నా నేను వచ్చి నువ్వు ఏడున్నావు రా ఈడికి రా ఆడికి రా ఏంది ఒకసారి వస్తా ఆఫీస్ దగ్గరికి ఒకసారి వస్తా ఈడికి రాబే మీరు ఎక్కడికైనా వస్తాను ఇప్పుడు రావద్దు నేను చెప్తున్నాను కాళ్ళు చేలి ఇరగొట్టించేస్తా నేను చెప్తున్నాను ఇప్పుడు కూడా ఈ సైడే ఉందా నీ సైడ్ లేదు అరే నువ్వేందన్నా నువ్వు అన్నా అని కూడా చెప్పాలా వీళ్ళిద్దరు ఒకటే అన్న తర్వాత ఇప్పటికైనా ఒకటే అవుతారనా అరే నువ్వు ఏమన్నా అనుకోరా నువ్వు ఇంకొకసారి నన్ను ఫోన్ చేసి పిలిచుడు నేను పిలుస్తాను ఈసారి నేను నాకు కోపం ఎంత ఒక మనిషికి పేషెన్స్ ఉంటది ఆయన డౌట్ క్లియర్ చేసుకున్నామని ఏం డౌట్ నన్ను ఎందుకు పిలుస్తారు మీరు చేసుకోవాలా మీకే అండర్స్టాండింగ్ లేదు ఓరు నేనేస్తా ఎందుకు నువ్వు యాక్సెప్ట్ అది ఒప్పుకున్నానా నేను కొట్టినా ఒప్పుకున్నావు కదా మరి నువ్వు మాట్లాడుకోవాలి నన్ను విలువని కోడిడు తిడుతున్నా ఎందుకు అంటున్నాడు నేను తిట్టలే నేను పేషెన్స్ తోనే మాట్లాడుతున్నా ఆడే నేను పిలిస్తే రావాలా నేను పిలిస్తే అంటే వీడియోలో దేనికి ఆడతావు అయిపోయింది వీడియోలో ఉన్నావా వీడియోలో లేవు కదా నువ్వు ఎవరు రావే అడగానికి మరి నువ్వు ఎవరు అడగానికి మరి చెప్పమని ఆమె మాట చెప్పమని రాబాయ్ నీకే ఇజ్జత్ ఇస్తలేదు నించోని అవును యాక్సెప్ట్ చేసినా అంటుంది నువ్వేంద్రా నాతో మాట్లాడేది డిలీట్ చేయరా డిలీట్ చేసి వెళ్ళరా ఏం చేస్తావు వెయిట్ చేస్తావు నేను చెయ్యా ఏం చేసుకుంటావు చేసుకో నేను చెయ్యా నేను చెయ్యవు కదా చెయ్యాలంటే ఆమెని కొలాబ్ తీసేసేమను నీకు దమ్ముంటే ఫస్ట్ నీ పోరిని కొలాబ్ తీసేమను అర్థమైందా తీమను దానికి కమెంట్ కూడా కొట్టిందిరా కమెంట్ చూసినావా ధమాకుందా నీకు కమెంట్ చేయి ధమాకే లేదు నీకు లేదని చెప్పి నాకు లేదు కదా మొన్న ప్రెసిడెంట్ అన్నప్పుడు పిల్లలందరూ చూడరేట వీడియోలు ఏం చూస్తారు మనం మొన్న అన్నావు కదా పిల్లలు రీల్స్ బయట రోడ్ల మీద చేస్తలేం కదా సోషల్ మీడియా ఎందుకుంది సోషల్ మీడియాలో పిల్లలు చెడిపోతారు కదా సోషల్ మీడియా పిల్లలకి ఇయ్యర్రా సోషల్ మీడియా ఎవడెప్పుడు చూపించలేదు నీ పిల్లలకి ఇచ్చుకుంటే మాకు ధమాకలేదు చిన్న పిల్లలు కదా నీకు ఉంది కదా ఫస్ట్ కమెంట్ కొట్టింది నీ పోరి కమెంట్ కొట్టింది కొలాబ్ యాక్సెప్ట్ చేసింది నీకు అంత దమ్ము ఉంటే ఆడ మాట్లాడుకో అర్థమైందా నువ్వే ఈడ కాదు నా దగ్గర కాదు నీది మాట్లాడుకో మంచిగా చెప్పినా అంటే ఆయన పిలుచుకొని ఇంకా ఇబ్బంది చేస్తున్నావు డిలీట్ చేయొచ్చు కదా అర్జున్ వంట డిలీట్ చేయి డిలీట్ నేను చేయాలిరా ఆమె చేయడానికి రాదు ఆమెకు రాదు నేను చెయ్యా చూపి ఇప్పుడు నాకు చూపిస్తాను నీకు దమ్ముంటే సరే నీ పోరి రీలే పెట్టినా కదా నువ్వు చూపి మొన్న నీతో తిరిగింది కదా మరి ఇట్లా చేసినావు కదా రీలు అప్పుడు చూడలే పోరీలు అప్పుడు చూడలే పిల్లలు నువ్వు ఆడ పిల్లలు చూస్తారు కదా నాకు వీడియో ప్రూఫ్ ఉంది పిల్లలు ఉండు దాంట్లో నువ్వు ఒక్క పిల్లని తీసుకురా ఇప్పుడు ఈ వీడియో చూపించి ఒక్కని చూపి తీసుకురా నువ్వు ఒవన్వి నీ పేరు తెలియదు నీ ఊరు తెలియదు నువ్వు ఎవరినో కూడా తెలియదు నా నువ్వు లోకేష్ అయితే బోకేష్ అయితే నువ్వు లోకేష్ అయితే బోకేష్ అయితే నాకేంద్రా భయ్ ఏంది నాకేంది నీకేంటి అంతే మళ్ళీ నేను చెయ్యరా డిలీట్ అరే ఒక మాట చెప్తా మధ్యలో వచ్చింది నువ్వు మేము రీల్ చేసుకున్నాము అన్ని చేసినాము అప్పుడు లేవు నువ్వు వచ్చినావు సైకో గాన్ లాగా బిహేవ్ చేసినావు ఏమేమో చేసినావు ఇప్పుడేమో ఇంకొక సైకో అయినావు అంతే కదా బ్రో ఎవర్రా నీకు అరే ఇప్పుడు నీకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఇక్కడ అడుగు ముందు అక్కడ అడుక్కోవాలి కానీ ఊకే ఫోన్ చేసి ఇక్కడ రా అక్కడ రా ఫోన్ చేస్తాను చూద్దాం చెప్తున్నా కదా ఇన్ని రోజులు నేను ఆగిన సరే నటిస్తున్నారా అరే నటించుడు కాదురా నువ్వు మధ్యలో వచ్చేసి మధ్యలోనే కదా అన్నా ఈ రీల్ ఇవన్నీ చూస్తే ఎవరైనా నన్ను అడగరేట్ అన్న పరుగులు పోవా మా ఫ్రెండ్స్ పరుగులా నీకు పరువు ఉందా నీకు పరువు ఉంది అనుకుంటున్నావా నీ పరువు ఎప్పుడో పోయిందిరా బిల్డింగ్ ఎక్కుతా చచ్చిపోతా అది అప్పుడే నీ పరువు ఇప్పుడు గుర్తొచ్చిందా నీ పరువు నీకు అప్పుడే పోయింది కదా ఇప్పుడు నీ పోరే కదా నిన్ను ఇన్ని తిడుతున్నా ఏం చేస్తుంది నీకు ఇంత కూడా సిగ్గా తప్పేముంది కొలాబ్ యాక్సెప్ట్ చేసినావు మీ అంకి నమ్మకమే లేదు నీ మీద మళ్ళా మా ఓడు నేను చూసుకుంటా చెప్తే నన్ను ఎందుకు పిలిపిస్తుంది నువ్వు కూడా వదిలేస్తావా
అన్నా ఇలాంటివి చేస్తే నాకు నచ్చమన్నా లాస్ట్ టైం ఫైనల్. అరే నువ్వు ఇచ్చుడేంద్రా వార్నింగ్, నీ ముఖానికి అది చాలా ఎక్కువ, నీకు అర్థం సరే సరే నాకెందుకురా ఏం బొమ్మ అనుకుంటున్నావా? తీసుకెళ్ళి పెట్టుకో. రీల్స్ అయ్యి ఆడుతున్నారు కదా. ఏంద్రా బే అన్న ఈ వాహనాల ఇంకో నాకు ఇదంతా అవసరం అన్న. ఇంతోని ఇంకొకసారి నన్ను పిలవద్దు నువ్వు. నేను పిలుస్తాను. ఇంకొకసారి పిలిస్తే నా ఫోన్ నెక్స్ట్ టైం నా నంబర్ చూస్తే కూడా భయపడతావు. గుర్తుపెట్టుకో. చెయ్యకపోతే ఇన్ని రోజులు నీ మీద నేను ఒక చెయ్యలే, నువ్వు నా మీద నువ్వు ఇన్ని మందిని చూడు, ఎన్నైనా చూడు, ఇన్ని రోజులు నీ మీద చెయ్యలే. 2-3 సార్లు వేసి ఇంకో నా మీద 2-3 సార్లు చేసి అయినా ఎందుకు గమనం తెలుసా? మమ్మల్ని తట్టుకోలేవు, నువ్వు నన్నే తట్టుకోలేవురా. నేను చెప్తున్నా కదా, నువ్వు బతకలేవురా నేను కొడితే. నెక్స్ట్ టైం కెళ్ళి నాకు ఫోన్ రావద్దు, నెక్స్ట్ టైం ఫోన్ చేసి చూపిను. దేని తప్పు అయిపోయింది, దేని నాకు అర్థం అని. ఇప్పుడు రీల్ చూపించారు నాకు, వేరే వాళ్ళు చూపించారు నా ఫ్రెండ్స్ వాళ్ళు. అయినా సరే అయిపోయింది కదా, వదిలే ఇంకెందుకు. దేనికన్నా వాళ్ళు ఎయిట్ అన్నారు, వాళ్ళిద్దరు ఒకటి అని అంటున్నారు. అంటే వాళ్ళంటే నమ్ముతాను, వాళ్ళంటే ఇష్టమా నేనంటే ఇష్టమా? అది ఒకటి చెప్పు. ఇదేనా నీ రెస్పెక్ట్, ఇదేనా నాకు ఇచ్చేది? నువ్వు అంటే ఇష్టమే. ఇలాంటివి చేస్తే నాకు నచ్చ నేను వీడియో అయితే వదిలేసాను. ఇప్పుడు హ్యాష్ నేను వదిలేసాను. అది రెండోసారి మళ్ళీ ఆడితే వీడియోలు అంటే నేను లేవురా అయ్యా, అది ఒకటే ఉండేసిన. అయినా నువ్వు వేస్ట్ గాని, నీకు సిగ్గులేదు. చెప్పినా కూడా ఆయన విలోకు నేను చెప్తుంటే దేనికి అడగాలి కదా. లేదా నమ్మకం ఉంది నాకు. ఎంతుందో చూపిస్తున్నా, ఇప్పుడు చూసినా ఎంతుందో. ఏం పోనీ నువ్వు ఒక నువ్వు మంచిగా ఊరికే పిలిచి నా పిల్ల చేస్తే నన్ను పిలుచుడు, దానికి పిలుచుడు, దీనికి పిలుచుడు, నేను వచ్చుడు. ఎందుకు ఇదంతా నాకు? నేను ఏదో మంచితనంతో ఉంటున్నా, అదే తప్పైపోయింది. రేపు మంచితనం కానట్లేదు బ్రో, మీకు రావట్లేదు. నన్ను ఎందుకు పిలుచుకోరా బై? అరే నేను పెడతారా బై? నాతో ఉన్నప్పుడు నాతో రీల్ తీసింది కాబట్టి నేను అడుగుతున్నాడు కదా. ఏం అడిగినా? ప్రతి దాంట్లో ఇప్పుడు ఏం చేసినా నన్ను పిలుస్తారా? తప్పు అయిపోయింది, వెళ్ళిపో చెప్పింది కదా పాత వీడియో అని. ఏందన్నా పిలుచు పాత వీడియో అన్నారు కదా వదిలేసి అని. లేకపోతే ఏం చేస్తావు? ఏం చేస్తావు? లేకపోతే ఏం చేస్తావు? అరే నీకు దమ్ముంటే ఈ వీడియో నాతో డిలీట్ చేపిరా. నీ పోరే కదా అది. వీడియో డిలీట్ చెప్పి నాకు చూస్తా. వీడియో డిలీట్ చెప్పి ఇప్పుడు అన్న నాతో వీడియో డిలీట్ చేపించి చూసుకోను. నా ఇన్స్టాగ్రామ్ లో అట్లనే ఉంది వీడియో, అది డిలీట్ చేసి చూపి. నేను చెప్తున్నా కదా, నువ్వు ఏం చెప్తా చేస్తా. నీకు ఎంత దమ్ముందో, నీకు ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉందో చూపిరా. ఆ వీడియో నాతో డిలీట్ చేపించి చెప్పి చూస్తా. ఎప్పుడు చేపిస్తావు, ఎట్లా చేపిస్తావు అంతెందుకురా. నీ పోరో కమెంట్ కొట్టింది దానికి, ఆ కమెంట్ తీపి నీకు దమ్ చూస్తా ఇప్పుడే. కామెంట్ డిలీట్ చేయి. చెప్పు, చూసావా ఎంత ప్రేమ ఉందో? నువ్వు చెప్తే చేస్తుంది, డిలీట్ చేస్తుంది. కొట్టింది కమెంట్, ఆడు చెప్పగానే ఫోర్స్ఫుల్ గా డిలీట్ చేస్తుంది. అంటే మరి అక్కడ ఎక్కడ ఉండాలి, అక్కడ ఎక్కడ ఉండాలి. అరే సిగ్గుందా? ఆడ హార్ట్ కమెంట్ చేసింది, ఓకేనా అనగానే ఓకే అంటున్నావు. మరి కమెంట్లు జడ్జ్ చేస్తున్నావు అన్నప్పుడు నీకు అంత ఉన్నప్పుడు కొలాబ్ కూడా యాక్సెప్ట్ చేయొద్దు. నేను నాది పెట్టుకున్నా, ఏదో ఉన్నావు కదా అని పెట్టినా. రేపటి రోజు ఏమంటారా? వీడియో పెట్టింది నాకు కొలాబ్ పెట్టలే, నేను కూడా ఉన్న దాంట్లో నేను కూడా యాక్టింగ్ చేసిన అంటే నేనేం ఆన్సర్ ఇవ్వాలా? ఆన్సర్ నాకు అవన్నీ ఉండొద్దని నేను పెట్టినా. నీకు ఇష్టం లేదు, నీకు ఒకడు ఉన్నప్పుడు ఏం చేయాలి? నువ్వు యాక్సెప్ట్ కూడా చేస్తావు. నీ ఇష్టం అన్నావు ఆడ చెప్పుకోనికి. నీకోసం వచ్చి పచ్చిగా మళ్ళా పో నడు తీసుకెళ్తున్నా బ్రో. ఆ వీడియో డిలీట్ చెప్పి నాతోని. నీకు దమ్ముంటే నువ్వు మొగోను అయితే ఆ వీడియో డిలీట్ చెప్పి నా డిలీట్ చేస్తాను. చెప్పి ఎప్పుడు 10 రోజుల తర్వాత 10 రోజుల తర్వాత నేను చెయ్యేస్తాను. అంటున్నావా చూపిస్తా అని? చూపి మళ్ళీ ఇప్పుడు నువ్వు చూపి నేను అది డిలీట్ చెయ్యరా అంతే. నీకు జస్ట్ నీ పోరి అనుకొని ఒక రీల్ పెడుతుంటే నీకు అంతనొస్తే, మరి ముందున్నప్పుడు వచ్చేసి నాకు ఇది అని మాట్లాడినప్పుడు కోపం వస్తుంటే అన్నావు కదరా. కోపం ఎందుకు వస్తుంది నీకు? అది అన్నావు కదా, అర్థమవుతుందా? నొప్పి ఎట్లుంది? ఇప్పటి నుంచి నీకు నొప్పి నీ లెక్కనే చూపిస్తా.
చెప్తున్నా వానాలనే చెప్తున్నా డైరెక్ట్. ఆ నొప్పి ఎట్లుంటది, ఆ నొప్పి సరే సరే నువ్వు నీకు నొప్పి నువ్వు చూపించిన నొప్పి ఆ నొప్పి నీళ్ళకనే చూపిస్తాను. పోరా నాయన పో. ఏంటన్నా చూస్తుంటే తమాషా అయిపోతుంది రోజు రోజుకి ఇద్దరిది.